ఎమ్మెల్సీ ఎలక్షన్లను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను వ్యాపారమయంగా మార్చారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మేము గ్రాడ్యుయేట్లకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎలక్ట్రిసిటీలో 25,000 మంది ఉన్నారు. ఆర్టీసీలో 13,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేయటానికి చివరికి రెగ్యులరేషన్ చేయకపోగా రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకునే ఏ కాంట్రాక్ట్ ఉద్యోగం సరే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకుంటారట. ఇదేమన్నా ధర్మమా? నువ్వు అమెరికాకి వెళ్ళి మీ పార్టీ ఫండ్స్ తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి అనుకున్నావు. అమెరికాలో లాగా ఉద్యోగాలు కావాలంటే ప్రైవేట్ ఏజెన్సీ సిస్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెడతారంటారా? ఇంతకంటే ద్రోహం ఏమన్నా ఉందా? అందుకోసమే రేపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేస్తే ఇంకాస్త గ్రాడ్యుయేట్ల పరిస్థితి నిరుద్యోగులుగా మారి రోడ్డు మీద పడతారు మినహాయిస్తే ప్రత్యామ్నాయం శక్తిగా ఉండి రెగ్యులరైజేషన్ కోసం, వాళ్ళ టైం స్కేల్ కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వాళ్ళని గెలిపిస్తేనే మనకు న్యాయం జరిగిద్దని చెప్పేసి మేము ఈరోజు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మొత్తం